ఈ ఆత్మ సాధన అయినటువంటి ధ్యానం ఎందుకు గొప్పదో ముందు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేమిటో కొంచెం తెలుసుకుందాం. ఏంటంటే, మానవునకు నష్టం కలిగించేది పాపం, అలాగే మానవునకు భోగం కలిగించేది పుణ్యం. అంతేకాదు, మానవుని భవిష్యత్తు నిర్ణయించేది కర్మ. అంతేకాదు, మానవునకు లాభం కలిగించేది సేవ. ఇంకా మనం ఆలోచిస్తే మానవునకు సంపాదించి పెట్టేది పొదుపు. ఇంకా మనం తెలుసుకోవాలంటే మానవుని విలువ పెంచేది దానం. మానవునకు రోగం కలిగించేది హింస. మానవునకు అశాంతి కలిగించేది ఆశ. మానవునకు శాంతి కలిగించేది తృప్తి. మానవునకు దుఃఖం కలిగించేది కామం అంటే కోరిక. మానవుని పతనం చేసేది అహంకారం. మానవునకు అందరినీ దగ్గర చేసేది ప్రేమ. మానవునకు అందరినీ దూరం చేసేది అసూయ. మానవుని స్థితిని సూచించేది గుణం. మానవుని దైవంగా మార్చేది దయ. మానవుని ఆత్మస్థితి తెలిపేది వాక్కు. మానవునకు విజయం చేకూర్చేది ధర్మం. మానవుని గొప్పవాడిగా చేసేది జ్ఞానం. మానవునకు ముక్తిని ఇచ్చేది సత్యం. ఇలా మానవుని విషయంలో ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటే వారికి దాని తగ్గ ఫలితాలు పొందుతారు. మరి ఇటువంటి స్థితి ఈ పైన మనం పేర్కొన్నటువంటి ఇవన్నీ మనం పొందాలన్నా, అటువంటివి కొన్ని అధిగమించాలన్నా అన్ని రకాలుగా మనల్ని సంస్కరించేది ఏది అంటే ధ్యానం ఒక్కటే. ధ్యానం ద్వారానే ఎన్ని రకాలుగా సంస్కరించబడతాడు. చివరికి వాడు దైవంగా మార్పు చెంది గొప్పవాడిగా నిలవగలుగుతాడు, తయారు కాగలుగుతాడు. అంచేత ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ధ్యానం వల్ల మానవునకు పనికిరానివి, నష్టం కలిగించేవి అన్నీ పోతాయి, పనికి వచ్చేవే మిగులుతాయి. అంచేత మానవుని పూర్తిగా సంస్కరించేది ధ్యానం. అందుచేతే అన్ని సాధనల కంటే ధ్యానం గొప్పది అని మనం తెలుసుకోవాలి.